హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టం అట. మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన దండన. ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటు నేడు కేబినెట్ భేటీలో నిర్ణయమని ఒక వార్తనిచ్చారు. సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టం అట. వాస్తవంగా ఇవాళ కేబినెట్ భేటీ సమావేశం ఉంది ఈరోజు సాయంత్రం 4 గంటలకి. కానీ అది వాయిదా పడ్డది. అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు అంత్యక్రియలో ఆ వ్యవహారంలో ఆయన బిజీగా ఉన్నందువల్ల ముఖ్యమంత్రి గారు అనుకోకుండా అది వచ్చినందువల్ల ఈరోజు వాయిదా పడ్డది. కానీ ఒకవేళ జరిగి ఉంటే అంటే ఇవాళ కాకపోయినా రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు జరిగింది కేబినెట్ భేటీలో ప్రధానంగా సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టం చేస్తారట. మహిళలను కించపరిచేలా ఉంటే కఠినమైన దండలు ఉంటాయి, ఉండాలి, వాస్తవమే. కానీ దాని పేరు చెప్పి సోషల్ మీడియా కట్టడికి మహిళల పేరు చెప్పి లేదా మహిళలకు సంబంధించి కించపరిచేలాగా పోస్టులు పెడితే కఠినమైన దండనని పొలిటికల్ పార్టీ అంటే అపోజిషన్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకుల్ని దండించే కార్యక్రమం ఆ చట్టంలో తేవద్దు. లేదా మీడియా పేరుతోని ప్రశ్నించే గొంతుల్ని ఆ గొంతుల్ని నులిమే కార్యక్రమం చేయొద్దు. కానీ మీ చట్టం ఆ దిశగా ఉంటే బాగుంటుంది, కానీ మీ చట్టం ఆ దిశగా ఉంటుందా అనే అనుమానం వస్తుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరెస్టుల తర్వాత జరుగుతున్న పరిణామాలు, అరెస్టులు చూపించకుండా 2-3 రోజులు థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం, రకరకాల పోలీస్ స్టేషన్లకి రకరకాల వివిధ జిల్లాలకు తిప్పుతూ వేధింపులు చేయటం, ఇవన్నీ చూస్తుంటే చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో కావట్లే. మరి చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో కాకుండా కక్ష సాధింపులో భాగంగా నిజంగానే అసభ్యకరమైన పోస్టులు పెట్టారు, మహిళలను వేధించారు, లేదంటే రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు, వీడియోలు పెట్టారంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళను చూపిస్తూ అమాయకమైన కార్యకర్తల్ని, అంటే డెడికేటెడ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీ నాయకులను లోపటేసి ఇబ్బంది పెట్టడం ఒక భాగం. ఇంకోటి మీడియాకు సంబంధించిన జర్నలిస్టులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం. దాదాపు 45 మంది జర్నలిస్టులపై 45 యూట్యూబ్ ఛానల్స్ పైన కేసు పెట్టారు. అంటే కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్లు నమోదు చేశారు. అంటే దీని అర్థమైంది, ఒక రకంగా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీకు కూడా ఈ గతే బట్టి దాన్ని బెదిరించడం. మరి ఈ పరిస్థితి ఉంటే చట్టంలో కూడా ఆ పరిస్థితి తీసుకొస్తారా? అంటే బెదిరించే కార్యక్రమం అటు జర్నలిస్టులని, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రశ్నించే గొంతుల్ని, ప్రజా సంఘాలని తస్మాత్ జాగ్రత్త, సోషల్ మీడియా పేరుతోని మీరు మమ్మల్ని ప్రశ్నించొద్దు. ఎట్లయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ భజన చేస్తేనే ఆ భజన చేస్తేనే అది జర్నలిజం. అట్లాంటి భజన చేయకుండా ప్రశ్నించడం, ఎగస్ట్రాల్ చేస్తే ఇగో ఈ కొరడాతోని మేము కొడతాం అనే కార్యక్రమాన్ని ఆ కొరడాను తయారు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. అది ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలు ఏదైనా ఉండొచ్చు. ప్రశ్నించే గొంతుల్ని, ప్రజల కోసం మాట్లాడే గొంతుల్ని నులిమే ప్రయత్నం చేయటం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రమాదం. అది గమనించాలా. ఇవాళ మీరు అధికారం పార్టీలో ఉండొచ్చు, మీకు ప్రజలు ఇవాళ అధికారం ఇవ్వచ్చు, రేపు అధికారం తీయొచ్చు. అధికారం శాశ్వతం కాదు, ప్రజల శాశ్వతం, ప్రజల ఎజెండా శాశ్వతం. పర్మనెంట్గా ఉండేది ప్రజల ఎజెండా. ప్రజల కోణంలో మాట్లాడే పార్టీలని, ప్రజల కోణంలో మాట్లాడే జర్నలిస్టులని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదు. ఎందుకంటే రేపు మీరు కూడా ప్రశ్నించే స్థానానికి రావచ్చు. ఇవాళ మీరు ప్రశ్నించబడే స్థానంలో ఉన్నారు, రేపు ప్రశ్నించే స్థానంలో ఉండొచ్చు. రాజకీయ పార్టీ సహజం. మీరు ఎందుకంటే 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడిదొడుకులు చూసిండు, ప్రశ్నించే స్థానంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని పరిపాలించే స్థానంలో ఉండు, అనేక రకాల కేసులు, అనేక రకాల వ్యవస్థలు చూసిండు, చాలా రాజకీయ పార్టీలను చూసిండు, రాజకీయ నాయకులను చూసిండు. అసలు ప్రశ్నించడమే తప్పు, ప్రశ్నించొద్దు. కేవలం మా భజన పత్రికలు ఎట్లయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు ఉన్నాయో, టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన ఎజెండాని ఫిక్స్ అయ్యే మాట్లాడాలి అంటే కుదరదు. అది అత్యంత ప్రమాదకరం, మీకు కూడా మంచిది కాదు. ఇది గమనించితే ప్రజలు ఒకవేళ గమనించే రోజు వస్తే మీకు కూడా శాశ్వతం ఏం కాదు. అధికారం 5 సంవత్సరాలకి ఇస్తారు ఎవరికైనా. సరే, 5 సంవత్సరాల తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంది, రాజకీయాలు ఏంది, పార్టీలు ఏముంటాయి పోతాయి అనేది పక్కన పెడితే ప్రజలైతే ఉంటారు, ప్రజల ఆలోచన ఉంటుంది, ప్రజల ఎజెండా ఉంటుంది, ప్రజల సమస్యలు ఉంటాయి. ప్రజలు ఎక్కడ పోరు కదా, ప్రజలే ఆల్టర్నేట్ని ఎత్తుక్కుంటారు. మీరు సోషల్ మీడియా పేరుతోనో
ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించే గొంతులను నిలిమితే అంత ఈజీగా ఏమి వదిలేరు ప్రజలు. ప్రజలే ప్రత్యామ్నాయ ప్రశ్నని ఎత్తుక్కుంటారు. ప్రత్యామ్నాయంగా ప్రశ్నించే వాళ్ళని ఎత్తుక్కుంటారు. క్రియేట్ చేసుకుంటారు, సృష్టించుకుంటారు. దాంట్లో డౌటే లేదు. కాబట్టి మీరు చేసే చట్టంలో ఆ దిశగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, ప్రశ్నను నిలబెట్టే విధంగా, ప్రశ్నించే గొంతులు నిలబెట్టే విధంగా ఉండాలి తప్ప నులిమే విధంగా ఉండొద్దు అనేది ఇవాళ ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. కానీ ఆ దిశగా చేస్తారంటే డౌటే. ఇంకోటి అదే క్యాబినెట్ భేటీలో వాలంటీర్ల కొనసాగింపు, ఇంకోటి స్కిల్ శిక్షణపై చర్చించే ఛాన్స్ అట. అన్నదాత సుఖీభవ, అమ్మకు వందనంపై నిర్ణయం. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన చర్చ. ఇది ఇంకా వాలంటీర్ల కొనసాగింపు గురించి కూడా ఉంటుందట. అంటే కొనసాగించాలా లేదా, కొనసాగిస్తే ఏ పద్ధతిలో కొనసాగించాలి, ఎంతమందిని కొనసాగించాలి అనే విషయాలపైన. మరి దానికి ఈ క్యాబినెట్లో ఏమైనా ఎందుకంటే ఇదివరకు కూడా 2-3 సార్లు, గతంలో కూడా 2-3 సార్లు క్యాబినెట్ భేటీకి ముందు వాలంటీర్ల పైన చర్చ ఉంటుందని ఒక చర్చ జరిగింది. స్కిల్ శిక్షణ పైన కూడా చర్చించే ఛాన్స్ అట. స్కిల్ శిక్షణ, ఈ స్కిల్ శిక్షణ పైన 330 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని 56 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈడీ పెట్టిన కేసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. దానిపైన ఇలా కొన్ని పత్రికలేమో చంద్రబాబు నాయుడు గారు శుద్ధపోస తప్పు చేయలేదని చెప్తున్నాయి. అది అక్రమ కేసు, అసలు కేసే లేకుండా శిక్షించిండని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. నేను తప్పే చేయలేదని చెప్తుండు. సహజంగా చెప్తారు ఎవరైనా, ఎవరు కూడా నేను తప్పు చేసినని చెప్పరు. కానీ బయట ఉన్న పత్రికలు, మీడియా ఛానల్స్ కూడా కొన్ని చంద్రబాబు నాయుడు గారు అంత శుద్ధపూసలేడు, ఆయన తప్పే చేయలే, అన్యాయంగా జైల్లో పెట్టారని కొన్ని పత్రికలు అంటున్నాయి. లేదు అన్యాయంగా పెట్టలేదు, ఆయన 330 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఆ 2 కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేసిండు. ఆ కంపెనీల నుంచి కొన్ని షెల్ కంపెనీల్లోకి మళ్ళా అది ఆ డబ్బు వచ్చింది. ఆ డబ్బు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చింది అనేది కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు, కొంతమంది కొన్ని పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు మాట్లాడుతాయి. మొత్తానికి కంప్లీట్గా డిఫరెంట్ వర్షన్ తీసుకుంటున్నాయి 2 పార్టీలు. ఏది ఏమైనప్పటికీ దానిపైన కూడా ఒక చర్చ ఉంటుందట. స్కిల్ శిక్షణ ఎట్టి ఇవ్వాలని మళ్ళీ కొత్తది అవుతుంది. పాత దాంట్లోనే మకిలి అంటింది, ఆ మకిలి ఎట్లా ఉండగానే కొత్త అవుతుంది. ఇంకోటి అన్నదాత సుఖీభవ అట, అమ్మకు వందనంపై నిర్ణయం అట. ఎప్పుడు తీసుకుంటారు మీరు నిర్ణయం? అన్నదాత సుఖీభవ ఎప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాల్సింది? మీరు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్కి డబ్బులు ఇవ్వాలా, ఇచ్చారా? ఇవాళ రబీ కూడా అయిపోవస్తుంది. రబీ కూడా సీజన్ స్టార్ట్ అయింది. ఇంకో 2 నెలలు అయితే మళ్ళీ అది కూడా మధ్యలోకి వస్తుంది. ఇప్పుడు అతను ఇంకా అసలు అన్నదాత సుఖీభావ పైన చర్చ అట, నిర్ణయం కూడా కాదు. అమ్మకు వందనం, ఎందుకంటే తల్లికి వందనం అని అమ్మకు వందనం ఉండే, దాన్ని కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారట. జూన్లోనే స్కూల్ స్టార్ట్ అయినాయి. జూన్ 12 అంటే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు స్కూల్ రీఓపెన్ అయినాయి. సరే, ప్రమాణ స్వీకారం చేసి కొత్త గవర్నమెంట్ కాదు, ఒక 10 రోజులు 15 రోజులు నెలకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇవాళ ఈ రోజుకి లేదు. వాటిపైన కూడా ఇప్పుడు ఉంటుందట చర్చ. మరి ఇప్పుడు ఉండే చర్చ మళ్ళీ రేపు జూన్కి ఇచ్చే కార్యక్రమమా, లేదా ఈ మధ్యలో ఈ సంవత్సరాన్ని ఇస్తారంటే డౌటే. మళ్ళీ జూన్లో స్కూల్ ఓపెన్ అయినప్పుడు తల్లికి అమ్మకు వందనం, మళ్ళీ జూన్లో సీజన్ స్టార్ట్ అయినప్పుడు అన్నదాత సుఖీభవ ఇచ్చే కార్యక్రమానికి ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రజల్ని. మొత్తానికి ఈ సంవత్సరం ఎగనామే అంటే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక సంవత్సరం కొన్ని స్కీములు ఎగ్గొట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే బడ్జెట్లో ఆ దిశగా కేటాయింపులు లేవు, ఇచ్చే అంత కేటాయింపులు లేవు. నాకు తెలిసి మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో అప్పుడు పెడతారు, జూన్లో ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అది కూడా కోతలతోని, చాలా కోతలు ఉంటాయి. అర్హుల జాబితాలో కోతల కార్యక్రమం ఉంటుంది అనేది అలా అనుకుంటున్న పరిస్థితి. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అట. దీనిపైన కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన దసరాకి అన్నారు, దీపావళికి అన్నారు, దీపావళికి కాంతి ఇది ఆఫర్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి పోయింది, సంక్రాంతి నుంచి ఉగాదికి పోద్దా, మరి ఉగాది నుంచి మళ్ళా ఇంకొక పండగకి పోద్దా, మరి ఏం పండుగలు ఉంటాయి ఆ పండగకి తెలియదు. కానీ పండగకి ఒక 3-4 రోజుల నుంచి వార్తలు, ఇక అయిపోయా వస్తుంది. ఏముంది ఉచిత ప్రయాణానికి, దానికి పెద్ద ఇదే. ఆల్రెడీ తెలంగాణలో అమలు చేస్తున్నారు, ఆల్రెడీ కర్ణాటకలో అమలు చేస్తున్నారు. 1-2 రోజులు తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక గవర్నమెంట్ల దగ్గర కూర్చుంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ దగ్గర తెలిసిపోద్ది ఎట్లా అమలు చేయాలో. దానికి పెద్ద బ్రహ్మజ్ఞ కాదు, కానీ ముందు పడే పరిస్థితి లేదు. ఇది మొత్తానికైతే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటే రాబోయే క్యాబినెట్లో. ఎందుకంటే ఈరోజు ఉండాలి, వాయిదా పడదు వాస్తవంగా. సోషల్ మీడియా
కట్టడికి చట్టం సోషల్ మీడియాని కట్టడి చేయటం అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కొన్ని సోకాల్డ్ జర్నలిస్టులు మేము అయ్యే పత్రికలు అనుకునే ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి, టీవీ5 లాంటి, ఏబిఎన్ ఛానల్ లాంటి మేము జర్నలిస్టులు అని చెప్పుకునే మా పత్రికలలో సామాజిక న్యాయం గురించి వార్తలు రాస్తాం, సామాజిక అభివృద్ధి గురించి, సమాజ కాంక్ష గురించి రాస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో ఎక్కడ సామాజిక న్యాయం లేదు, సమాజ కాంక్ష లేదు. కేవలం కొన్ని ఒక సామాజిక వర్గానికి, ఒక పార్టీకి సంబంధించిన వార్తలు ఉన్నాయి. ఇక అది కావాలా? అది ఉన్నందుకే ఇవాళ వాళ్ళ ఆ పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్నందుకే ఇవాళ సోషల్ మీడియా సోషియాలజీ పాటిస్తుంది, సోషల్ జస్టిస్ పాటిస్తుంది. కానీ అది గిట్టట్లా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. ఎక్కడ సోషియాలజీ, సోషల్ జస్టిసు? కేవలం మాకు సంబంధించిన పత్రికలు ఉండాలి, ఈ సోషల్ మీడియాని ముక్కుతాడేసి కట్టడి చేయాలి అనే పద్ధతికి అయితే వచ్చారు. రైట్. బీసీలకు ఎన్నుదన్నుగా అన్ని రంగాల్లో ముందుకు నడిపించడమే లక్ష్యం. ఆర్థిక, సామాజికంగా బలోపేతానికి సాయం. బడ్జెట్లోనూ బీసీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత. ఆ దిశగా 39,000 కోట్ల నిధులు కేటాయింపు. ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్న యంత్రాంగం. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు ఇవ్వటం. బీసీ మార్కు దిశగా సీఎం చంద్రబాబు అడుగులు. బీసీల కట్ట ఎన్నుదన్నుకున్నాడు. ఏ విషయంలో ఎన్నుదన్నుకున్నారు? ఎక్కడ బీసీలు ఇలా ముఖ్యమంత్రి పదవో లేకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎప్పుడన్నా ఇచ్చారా మీరు? ఏ విషయంలో ఎన్నుదన్నుకుంటారు? మళ్ళీ లోన్లు, ఆదరణ కార్యక్రమాలు, చేతి వృత్తి పనిముట్లు ఇది ఇస్తే వాళ్ళకి ఎన్నుదన్నగున్నట. వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం కావాలి. మా వాటా ఎంత ఉందో మా వాటాకు తగ్గట్టు మేమెంతో మా వాటా అంత ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు బీసీలు. బీసీలు 50% పైగా జనాభా ఉంది ఈ రాష్ట్రంలో. 50% పైగా మాకు పదవులు ఇవ్వాలి, మాకు పొలిటికల్ ప్రాధాన్యత ఇవ్వాలి, మాకు బడ్జెట్లో కూడా 50% పైగా బీసీలకే కేటాయించాలంటే 39,000 కోట్లు కేటాయించి ఇక దానికి ఒకటే ప్రచారం అయిపోయా. బీసీలకి 39,000 కోట్లు కేటాయించడం అంటే ఈ 1,000 కోట్లతోని కాదు. బీసీలు జనాభా ఎంత ఉన్నారో వాళ్ళ ప్రపోర్షన్ నిష్పత్తి ఎంత ఉందో నిష్పత్తి తగ్గట్టు బడ్జెట్ ఉండాలి, పదవులు ఉండాలి, రాజకీయ ప్రాధాన్యత ఉండాలి. కానీ ఉందా? లేదు. ఇంకోటి గమ్మత్తైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో బీసీలకి ఒక తాయలం వేసిండు, ఒక గాలం వేసిండు. ఏమని? 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ సోదరుడికి, సోదరిమణికి పెన్షన్ ఇస్తా 4,000 రూపాయలు ప్రతి నెల అన్నాడు. రేషన్ కార్డు ఉండి అర్హులైతే. ఏం దొరకలేదా మీకు బీసీలలో అర్హులు? మరి ఇన్ని రోజుల నుంచి 5 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు అన్న హామీ గురించి ఎక్కడన్నా మాట మాత్రమైన మాట్లాడుతున్నారా? మాట్లాడలే. నేను మార్పు కోసమే రాజకీయ పార్టీ పెట్టినా రాజకీయాల్లోకి వచ్చినని మాట్లాడే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా మాట్లాడుతాడా బీసీల గురించి? మాట్లాడు. మీ మేనిఫెస్టోలో పెట్టారు, మీ ప్రసంగాల్లో చెప్పారు, బీసీలు 50 సంవత్సరాల నిండిన బీసీలకి మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి దాని గురించి ఏది మాట్లాడరు. నెలకు 4,000 పెన్షన్ అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు కొంత ఆర్థికంగా ఒక అడుగు ముందుకు పడతారు, వాళ్ళకున్న చిన్న చిన్న అవసరాలు తీరుతాయి. కానీ దాని గురించి మాట్లాడలే. కానీ మేము వెన్నుదన్నుగా ఉన్నాం అంటున్నాం. ఎక్కడ వెన్నుదన్నుగా ఉంది? వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు, వాళ్ళకి రావాల్సిన వాటా గురించి మాట్లాడరు, కానీ వెన్నుదన్నుగా ఉన్నట్టు చెప్తారు. మాదే బీసీల పార్టీ అంటారు. కాబట్టి మొత్తానికైతే మళ్ళీ మోసం చేసే కార్యక్రమమే జరుగుతుంది. బీసీలకి ఏదో డబ్బులు కేటాయించినట్టు చెప్పి ఇక దాన్ని మళ్ళా మాకేదో ఇచ్చారు అన్నట్టు చేయడం తప్ప ఏం లేదు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి పేపర్. సోషల్ మీడియా యాక్టివిస్టులపై 3rd డిగ్రీ దారుణంగా హింసించిన తర్వాతే అరెస్టు చూపిస్తున్న వైనం. ఎలా హింసించింది పైవారికి వీడియో కాల్లో చూపిస్తూ పైచాచిక ఆనందం. ఇది ప్రభుత్వ పెద్దల ఉన్మాదం, పోలీసు అధికారుల అరాచకం. ఇందులో ముందున్న 3 జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు బాగా ఫాస్ట్ ఉండట, ర్యాంకులు ఇచ్చారు వాళ్ళకి, ప్రైజులు వస్తాయటుంది, బహుమతులు. రాష్ట్ర కార్యాలయంలో ఓ కీలకాధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ దారుణ నిర్బంధం. చంద్రబాబు ప్రభుత్వం దమన నీతిపై న్యాయ పోరాటానికి ప్రజలు సిద్ధం. బరితెగించిన పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులకు సమయత్తం. ఫేక్ ఫ్యాక్టరీ ఐటీడీపీ. సోషల్ మీడియాలో దుష్ప్రచారం కోసం పక్కాగా తయారు చేసిన టీడీపీ. బూతులు, మార్ఫింగ్ ఫోటోలతో వేధించడంలో దిట్ట. ఇంటి పట్టా వచ్చిందని ఆనందం పంచుకున్న గీతాంజలిని ట్రోల్ చేసి చంపేశారు.
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన బెండపూడి బాలికలను అవమానించారు. ఇది మొత్తానికి ఐటీడీపీ అని ఒక ఫ్యాక్టరీ పెట్టారట తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచే బూతులు, అక్కడి నుంచే స్క్రిప్టు, అక్కడి నుంచే ఎవరెవరినైతే వేధించాలనో వేధించే కార్యక్రమం. ఎక్కడైతే అంటే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించని, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళనో, లేదా వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళనో, లేదా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే వాళ్ళనో, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళనో ఇబ్బంది పెట్టే కార్యక్రమం సోషల్ మీడియాలో. అది బూతు కాదు, అది మంచిది, అది వేధింపు కాదు, అది సోషల్ మీడియా కాదు. దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ దృష్టిలో. ఎందుకు? వాళ్ళని గురించి పొగుడుతున్నారు కదా, కాబట్టి అవసరం లేదు. వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకట థర్డ్ డిగ్రీ చేసిన తర్వాతనే సోకాళ్ళు ఇలా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తుంది? సోషల్ మీడియా యాక్టివిస్టులు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని తెలిసిపోయి లోపటేస్తారు. లోపటేస్తే 24 అవర్స్లో మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి యాజ్ పర్ యాక్ట్ ఐపీసీ ప్రకారం. ఎక్కడన్నా ప్రొసీజర్ ఫాలో అవుతుందా? టోటల్ ప్రొసీజర్ వైలెన్స్ జరుగుతుందట. వాళ్ళు ఏదైతే ఎవరినైతే టార్గెట్ చేశారో టార్గెట్ చేసిన వ్యక్తుల్ని చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తర్వాత ఒక 2 రోజులకా 3 రోజులకా తీసిపోయి ప్రొడ్యూస్ చేస్తారు మేజిస్ట్రేట్ ముందు. అప్పుడు అరెస్ట్ చూపిస్తారు. అప్పటిదాకా చూపించలే, మేము అరెస్ట్ చేయలేదు, మాకు దొరకలేదు అంటున్నారు. ఎవడికి చెప్పుకోవాలి? వ్యవస్థను కాపాడాల్సిన, లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన, జస్టిస్ని అందించాల్సిన, న్యాయాన్ని అందించాల్సిన పోలీసు అధికారులే ఈ పరిస్థితుల్లో చేస్తే, రక్షణ కల్పించాల్సిన పోలీసు రక్షక భటులే ఇట్లా చేస్తే, భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ వ్యవస్థ ఉంది? ఇది మళ్ళీ పైనున్న వ్యక్తులకు వీడియో కాల్లో చూపించాలట. ఎవరైతే టార్గెట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేపిస్తారో ఆ సోకాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దలకి వీడియో కాల్లో ఈ విధంగా థర్డ్ డిగ్రీ పెడుతున్నాం సార్, మీ కోరికను నెరవేరుస్తున్నాం, మీ కళ్ళల్లో ఆనందం చూస్తానికే అని చెప్పి పోలీసు అధికారులు కొంతమంది ప్రత్యక్షంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారట. ఇదే విషయం పైన గడిచిన 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. ఆయన కూడా రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తుల్ని, ఎంపీని తీసిపోయి చిత్రహింసలకు గురి చేసి వీడియో కాల్లో కొట్టేది కూడా నాకు చూపించాలని జగన్మోహన్ రెడ్డి చూసినట్టు ఆయన చెప్తుండు. అది పైచాచికానంది ఒకవేళ నిజంగానే అటు చూసి ఉంటే. ఆయన ఫాలో అయింది మీరు ఫాలో అవుతారు కదా. ఆయన పైన మీరు అభియోగాలు చేశారు, ఆరోపణలు చేశారు. మరి ఆయన పందాన్ని మీరు పాటిస్తారంటే మరి మీరు కరెక్టా, ఆయన కరెక్టా, ప్రజలు కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పైన మీరు ఏదైతే ఆరోపణలు చేశారో, సైకో, వేధింపులకు గురి చేస్తాడు, ఆ వేధింపులను ఇంట్లో కూర్చొని వీడియో కాల్లో చూస్తాడు, ఇది సైకో జగన్ అని చెప్పారు. మరి అదే సైకో వ్యవహారాన్ని ఇలా మీరు పాటిస్తున్నారు కదా. అంటే సైకో జగన్ మంచోడా, మీరు మంచోళ్ళ, లేదంటే ప్రజలు మంచోళ్ళ అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు దేనికోసం అయితే 5 సంవత్సరాల నుంచి గగ్గోలు పెట్టారో మళ్ళీ అదే చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు కదా. మీ ప్రభుత్వం ప్రజలను కాపాడాలి, పోలీస్ యంత్రాంగం ప్రజలను కాపాడాలి, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేసే వ్యవహారం చేయాలి. కానీ మీరే వేధింపులకు గురి చేసి 3-4 రోజుల దాకా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధించిన దాకా కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా, చూపించకుండా అరెస్టు చేస్తే ఏమన్నట్టు అది? ఇది ఒక వార్త. టీడీపీ నేతను బీజేపీ నేతను నరికి చంపిన టీడీపీ కార్యకర్తట. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు మరింతగా పెరిగిపోయాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్త బీజేపీ నేత కృష్ణమూర్తి శెట్టి ఇంట్లోకి జొరబడి వేట కొడవలతో నరికి హత్య చేసిందట అనంతపురం జిల్లాలో. అంటే కూటమిలో ఉన్నోళ్ళే 2 పార్టీలు. బీజేపీ నాయకుడిని, కార్యకర్తని తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోయి నరికి ముక్కలు ముక్కలు చంపినట్టు అనంతపురం జిల్లాలో. ఇది ఒక వార్త. రైట్. జీతాల కోసం చకోర పక్షుల్లా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అగచాట్లట. నవంబర్ 3వ వారం వచ్చిన అందని దుస్థితి. 1వ తేదీనే జీతాలు ఇస్తున్నట్టు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం. గ్రంథాలయ వారోత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం. జీతాల కోసం చకోర పక్షుల్లాగా చూస్తున్నట. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశాక జూలై 1 నాడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇచ్చారు 1 నెల పాటు. 1 నెల 1వ తారీఖు రోజు మొత్తం జీతాలు టంచనగా పడతానే ఓహో చంద్రబాబు నాయుడు గారు వచ్చిండే అద్భుతం జరుగుతుంది అన్నట్టు 1 నెల తీపి కబురు చేశారు. పెన్షన్లు కూడా మంచిగానే ఇచ్చారు. ఇక దాని తర్వాత లేదట. ఇవాళ నవంబర్ 3వ వారం. నవంబర్ 3వ వారం వచ్చినా కానీ ఉద్యోగులకు జీతాలు లేదు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు. ఎదురు చూడాల్సిన పరిస్థితి, ఎప్పుడు వద్దో తెలియని పరిస్థితి. అంటే ఆర్థిక పరిస్థితి కూడా అట్టే ఉందనుకోండి.
కానీ డాంబికాలు ప్రచారం అయితే ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అద్భుతాలు జరుగుతున్నాయి అన్నట్టు చెప్తున్నారు. కానీ ఆడ జరిగే అద్భుతాలు ఏమి లేదు, పాత కథే ఉంది. ఇది ఒక వార్త. జీతాల కోసం అయితే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందట ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు. అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు, బాధ్యతారహితంగా సీఎం చంద్రబాబు. ఆర్థిక మంత్రి పయ్యవుల తీరు. బడ్జెట్ కాగు నివేదికల్లో అప్పు 6.46 లక్షల కోట్లేనని ప్రభుత్వం చెప్పింది. అయినా చంద్రబాబు 9.74 లక్షల కోట్లంటూ అబద్ధాలు ఆడారు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందనట. తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా? స్కీములన్నీ డీబీటీ ద్వారా అమలయ్యాయి. ఇక స్కాములు ఎక్కడ? స్కాములన్నీ మీరే చేశారు. తండ్రి కొడుకు నీకింత నాకింత అని పంచుకుంటున్నారని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు చెప్పారు. పయ్యవుల కేసులు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్లోనే 6.46 లక్షల కోట్లు ఇప్పటివరకు అప్పులైనా ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఉందని చెప్పారు. మళ్ళా 2 రోజులు లాగానే 9.74 లక్షల కోట్ల అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పారు. అంటే మీరు బడ్జెట్లో అధికారికంగా ప్రవేశపెట్టిన ఫిగర్స్ కరెక్టా, మీరు ప్రెస్ మీట్లో చెప్పిన ఫిగర్స్ కరెక్టా? ఏది కరెక్ట్ అనుకోవాలి? బడ్జెట్దే కరెక్ట్. మరి మళ్ళీ బయటకు వచ్చి అబద్ధం ఎందుకు చెప్తున్నారు? 9,74,000 కోట్లని చెబుతూ ఇంకో మాట ఏమండు, ఇది ఇంకా కాదు, తవ్వితే ఇంకా బయటకు వస్తాయట. మరి తవ్వటానికి ఇంకా ఎన్ని రోజులు పట్టిద్ది? 6 నెలలు పట్టిద్దా, ఇంకా 5 సంవత్సరాలు పట్టిద్దా? ఇక తవ్వుతూనే ఉంటారా? తవ్వటానికి ఏంది, ఇది బాయా బొగ్గుగానే బంగారపుగానే? కాగితాలు చూస్తే తెలియదా తవ్వేది? దానిలో 45 సంవత్సరాలు రాజకీయ జీవితం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఇక తవ్వాలట మొత్తానికి. ఇప్పుడు మళ్ళీ 9.74 లక్షల కోట్లు అని చెప్పి మళ్ళీ కొత్త పందం మొదలు పెట్టారు. సరే, ఈ కోట్లు ఈ కథ పదే పదే దీన్ని ఎందుకు చెప్తున్నారు? అప్పులైనవి అని 5 ఏళ్ళు అదే చెప్తారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ని అప్పులు చేసిండు, ఇన్ని అప్పులు చేసిండు, దివాలా తీయించిండు అని చెప్పే దేనికి కారణం? ఇది ఎగ్గొట్టే కార్యక్రమం. మీరు అన్న హామీలని ఎగ్గొట్టడానికి జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిపోయిండు కాబట్టి మేము ఇయ్యలేము అని చెప్పడానికే ఇదంతా పన్నాగం తప్ప ఏం లేదు ఇందులో అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరే 5 ఏళ్ల నుంచి అప్పులు చేసిండు, శ్రీలంక చేస్తారు, థాయిలాండ్ చేస్తారు, ఇంకేదో చేస్తారు అని చెప్పారు. ఆ ఊరు చేస్తారు, ఈ దేశం చేస్తారు అని చెప్పారు. ఇక చెప్పాక మళ్ళీ ఇవాళ కొత్తగా అప్పులు చేసిండు అని ఇయ్యాలు చెప్పేది మీరు అయ్యాలు చెప్పిందే కదా. అయ్యాలు చెప్పి అప్పులు చేసిండని తెలిసి, శ్రీలంక చేసిండని తెలిసి కూడా ఇన్ని హామీలు ఇచ్చారు. ఇచ్చాక నెరవేర్చాలి కదా. అసలు మీరు రూపాయి అప్పు చేయనట్టు, 5 నెలల నుంచి అప్పే లేనట్టు, ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన ఆస్తులం పెడుతున్నట్టు క్రియేట్ చేస్తున్నాం. ఇవాళ మంగళవారం జరిగేది అప్పు కాదు. మళ్ళీ అదేమంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయింది కాబట్టి మేము అప్పులు చేస్తాం. మరి అయ్యాలు చెప్పాలి కదా. మేము వచ్చినా కానీ చేసేది అప్పులేరా నాయన, మేము వచ్చినా పీకేది ఏమి లేదాడా, మీకు ఇచ్చే హామీలు నెరవేరవు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు కాబట్టి అని ఎన్నికల ముందు చెప్పుంటే బాగుండేది, మీ నిజాయితీ నిలబడేది. ఇవాళ వచ్చిన కానించి రోజు మీ పత్రికల్లో, టీవీలలో రాపేయటం, బయట ప్రెస్ మీట్లలో చెప్పడం అప్పు అయింది అని చెప్పడం, దాని అర్థం ఏంటి? మీరన్న సూపర్ 6లు సూపర్ 7లు ఎగ్గొట్టే కార్యక్రమం ఇది ఆయన చెబుతున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చంద్రబాబు సహా వాళ్ళంతా కుంభకోణాల నిందితులు. దర్యాప్తును అధికారులను శాసించే స్థానాల్లో వారే ఉన్నారు. కీలక ఆధారాలను, సాక్ష్యాలను రూపుమాపేందుకు యత్నాలు. తనపై ఫిర్యాదు చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు వారిపై ఛార్జ్షీట్లను, కేసు డైరీలను కోర్టు ముందుంచేలా ఆదేశించండి. హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన తిలక్కట. అధికారులను చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 మధ్య జరిగిన పలు భారీ కుంభకోణాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కింది కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్ను, ఆ కేసుల డైరీలను కోర్టు ముందుంచేలా సిఐడి అదనపు డీజీని ఆదేశించాలని కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేంత శక్తివంతమైన స్థానాల్లో ఉన్నారని, అందువల్ల కేసు డైరీలోని కీలక ఆధారాలను, సాక్ష్యాలను చెరిపేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు. 2014-19 మధ్య జరిగిన పలు కుంభకోణాలపై సిఐడి నమోదు చేసిన కేసుల్లో పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసులు తదుపరి దర్యాప్తు బాధ్యతలను సిబిఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిలక్ హైకోర్టులో పిల్లు దాఖలు చేశారట.
ఇది చంద్రబాబు, లోకేష్ బెదిరించేలా మాట్లాడుతున్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు, నారా లోకేష్ ఉల్లంఘించారు. వారిపై నమోదైన కేసుల గురించి మీడియా ముందు మాట్లాడారు. దర్యాప్తు అధికారులు, కీలక సాక్షులు చంద్రబాబు నియంత్రణలో పనిచేస్తున్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వారు మాట్లాడిన మాటలని కూడా దర్యాప్తును ప్రభావితం చేసేలా అడ్డుకునేలా ఉన్నాయి. దర్యాప్తు అధికారులను భయపెట్టేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. కోర్టు ముందు సాక్ష్యం ఇచ్చిన పలువురు అధికారులు తమ తప్పును అంగీకరించారు. క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. కుంభకోణంలో పొందిన నగదు టీడీపీ ఖాతాలకు చేరింది. ఈ విషయంపై దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేశారా, చేస్తున్నారా అన్న విషయాలు కేసు డైరీలో ఉంటాయి. ఏ కోణంలో చూసినా కూడా చంద్రబాబు తదితరుల అధికారులను దర్యాప్తుని శాసించే స్థానాల్లో ఉన్నారు కాబట్టి వారిపై నమోదైన కేసులకు సంబంధించి కేసు డైరీలను, ఛార్జ్షీట్లను కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వండి అని తిలక్ తన పిటిషన్లో కోరారు. తిలక్ అట ఆయన స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ అట. ఆయనకు ఒక అనుమానం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళందరూ క్యాబినెట్లో మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో అందరూ ఐఏఎస్లను, ఐపీఎస్లను శాసించే స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ పైన ఉన్న కేసులకు సంబంధించి ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్ష్యాలను. కాబట్టి ఆ కేసుకు సంబంధించిన డైరీలు మొత్తం హైకోర్టు అండర్లోకి తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ కూడా ఏపీ పోలీసులు చేసే పరిస్థితి లేదు, సిబిఐకి కానీ ఈడీకి అప్పచెప్పాలని ఆయన ఒక పిటిషన్ వేసిండు. అది వాయిదా పడ్డదట. మొత్తానికైతే అధికారులను చంద్రబాబు లక్ష్యంగా చేసుకుంటూ బెదిరిస్తాడు. ఆయన పైన ఎవరైతే ఆ రోజు కేసులు పెట్టారో అధికారులను శిక్షించే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, వాళ్ళపైన ఏదో ఒక యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క విచారణ కరెక్ట్గా జరగదు, దాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ నుంచి ఆ ఫైల్ మొత్తం తెప్పించి కోర్టు అండర్లో పెట్టుకోండి అని పిటిషన్ వేసిండు. ఫేక్ ఫ్యాక్టరీ అట ఐటీడీపీ. సోషల్ మీడియాలో దుష్ప్రచారం కోసం పక్కాగా తయారు చేసిన టీడీపీ. తెనాలికి చెందిన గీతాంజలి అనే గృహిణి తనకు జగనన్న కాలనీలో ఇంటి పట్టా వచ్చిందని, తన సొంత ఇంటి కళ నెరవేరబోతుందని ఆనందంగా చెప్పడానికి టీడీపీ సోషల్ మీడియా జీర్ణించుకోలేకపోయింది. గీతాంజలిని సోషల్ మీడియాలో తీవ్రంగా వేధించింది. అత్యంత దారుణంగా బూతులు తిడుతూ పోస్టులు పెట్టింది. వాటిని భరించలేక భయపడి ఆమె ఆత్మహత్య చేసుకుంది. గీతాంజలి ఇద్దరు ఆడపిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. గీతాంజలికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు పాపం. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టొద్దని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడతారు. పవన్ కళ్యాణ్ గారు అయితే నా పిల్లల గురించి కూడా, నా కూతుర్ల గురించి కూడా పెట్టారు, ఆవేదన వ్యక్తం చేసిండు. మరి గీతాంజలి ఆడబిడ్డ కాదా? గీతాంజలి మనిషి కాదా? గీతాంజలి ఒక తల్లిగా ఇద్దరు ఆడపిల్లలని అనాథాలు చేసి చనిపోయే పరిస్థితిని క్రియేట్ చేసింది ఐటీడీపీ అట. దాని మీద మీరు ఎందుకు కామెంట్ చేయరు? దాని మీద ఏమైనా కేసులు నమోదైనా, ఎవడి మీద అయినా కేసులు నమోదు అనేది కూడా ఇవాళ ప్రశ్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకొని ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడుతున్న బెండపూడి బాలికలపై కూడా టీడీపీ సోషల్ మీడియా బరితెగించి ట్రోల్ చేసింది. ఈ పిల్లల ప్రతిభను ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఐటీడీపీ మాత్రం తీవ్రంగా వేధించింది. పేద పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా పోస్టులు పెట్టింది. వారు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల్ని కించపరిచింది. అంటే నారా లోకేష్ గారు కుమారుడే మాట్లాడతారు ఇంగ్లీషు? చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీనే మాట్లాడిద్దా ఇంగ్లీషు? ఇక వేరే వాళ్ళు మాట్లాడరా? నేర్చుకోరా? ప్రతిభ ఉండదా? మెదడు ఉండదా? కానీ కించపరచడం. ఎట్లా మాట్లాడతారు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనే ఒక కుట్రపూరితమైన కుల అహంకారమా? లేదంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కాబట్టి అది బయటికి రావద్దనే అహంకారమా? ఐటీడీపీ అనే దాంట్లో ఇవన్నీ చేశారు. మరి ఇది అరాచకం కాదా? దీన్ని వేధింపులు అనరా? ఇది అసభ్యకరమైన పోస్టులు అనరా? దీనిపైన ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు? దీనిపైన ఎందుకు సోకాళ్ళు మీరు జర్నలిస్టులు మేము అసభ్యకరమైన పోస్టులు పెడితే ఇది చేస్తాం అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అంటే ఇది ఒక ఫేక్ ఫ్యాక్టరీ అట ఐటీడీపీ. ఇక దీంట్లో ఇంకో గమ్మత్తు ఏంటంటే మార్ఫింగ్ ఫోటోలతో వేధించడం ఇలాంటివి కూడా చేస్తారు. ఇంకో గమ్మత్తు ఏంటంటే అసలు మనకు తెలియకుండా మన పేరుతో ఐడి క్రియేట్ చేసి మనమే పోస్ట్ చేస్తారట. వాళ్ళు చేస్తున్నట్టు కాదు. ఎవరైతే టార్గెట్గా ఉన్నారో, సపోజ్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అనుకో, జగన్మోహన్ రెడ్డి పేరుతోనే ఐడి క్రియేట్ చేసి ఆయనే ఈ అన్ని పోస్టులు పెడుతున్నట్టు కూడా పెట్టే అవకాశం వీళ్ళు చేశారట అట్లాంటి పనులు. ఇక వీళ్ళు గురువేంద నీతులు చెప్తారు. ఇక అసలు సమాజం ఎటుపోతుంది? ఇంత అసభ్యకరంగానా? ఇంత సైకోతనమా? మరి దీన్నేమంటారు? ఐటీడీపీ అని పెట్టి చేస్తున్నది ఏంది? సైకోతనం కాదు? ఈ సైకోలను ఎందుకు శిక్షించొద్దు? ఈ సైకోలు సోషల్ మీడియా దాంట్లోకి రారా అంటే రారు. ఇంకో ప్రొఫెసరు
నాగేశ్వరు అడుగుతుండు. సోషల్ మీడియాలో టీడీపీ అరాచక దాడి సంగతేంటి? సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళ నీచాతి నీచంగా పోస్టులు పెట్టడం లేదా? నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పోస్టులు పెట్టడం కాదు, మాలాంటి వాళ్ళని కూడా బూతులు తిడుతున్నారు. మొన్న రాత్రి 10:32 ఒక టీడీపీ అభిమాని ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు. టీడీపీ శ్రేణులు, టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వికృతమైన అరాచకమైన దాడి సంగతి ఏమిటి? దానికి ఆన్సర్ ఉండాలి కదా. నా అనుభవంలో అయితే నన్ను ఏ ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఇంత బూతులు తిట్టలేదు. చంద్రబాబు పేటీఎం, నువ్వు కమ్యూనిస్టువు, కాంగ్రెసోనివి, నువ్వు బీఆర్ఎస్ వాడివి, ఇట్లా రకరకాలుగా అన్నారు. కానీ ఇలా బూతులు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టినట్లు ఎవరూ తిట్టలేదు. నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను, అత్యధికంగా తిట్టింది టీడీపీ వాళ్ళే. తన వాళ్ళను చంద్రబాబు కంట్రోల్ చేయడా అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తుండు. ఇంత చెప్తున్నారు కదా, సోషల్ మీడియాని కట్టడి చేయాలి, సోషల్ మీడియాని కట్టడి చేయాలి, సైకోలు వేధిస్తున్నారని. మరి తెలుగుదేశం పార్టీ చేసే అరాచక దాడి సంగతి ఏంది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు బెదిరించే సంగతి ఏంది? ఫోన్లు చేసి బండ బూతులు, మామూలు బూతులు కాదు, చిత్రహింసలకు గురి చేస్తారు బూతులతోని. కానీ అది కనపట్ల చంద్రబాబు నాయుడు గారికి. ఇదే కదా, అందరికీ సమన్వయం పాటిస్తే ఏం కాదు. ఇది ఒక వార్త. సాక్షికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. నాడు మండలి రద్దు, నేడు అదే ముద్దయింది. ఈ పేద రాష్ట్రానికి శాసనమండలి అవసరం అంటూ నాడు జగన్ వ్యాఖ్యలు, నేడు వైసీపీకి అదే దిక్కైంది. అసెంబ్లీ సమావేశాల వేళ సర్వత్రా చర్చ. వాస్తవం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మండలి రద్దు చేయాలని ఇక్కడ తీర్మానం చేసి కూడా పంపారు ఢిల్లీకి ఫైలు. కానీ ఇవాళ అదే మండలి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ దిక్కైంది. ఎందుకంటే ఆడ బలం ఉంది, శాసన మండలిలో ఆ బలం ఉంది. వాళ్ళు ప్రశ్నించాలన్నా, ప్రభుత్వాలు నిలదీయాలన్నా అక్కడే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీ లేదు. అసెంబ్లీలో కేవలం 11 మంది ఉన్నారు. అసలు వాళ్ళకి మైక్ ఇస్తారో లేదో గ్యారెంటీ లేక అసెంబ్లీకి పోవట్లే. ఇగో ఇట్లే ఉంటుంది కాలం. దేవుడు రాసే స్క్రిప్ట్ ఎట్లుంటుంది అంటే ఇట్లే ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఎర్రవేయకుండా ఇగో దీన్ని ఉదాహరణగా తీసుకోవాలి, గుణపాఠంగా తీసుకోవాలి. ఏది జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పదే శాసనమండలి అవసరమే లేదు మనకు అన్నాడు. శాసనమండలిని పునరుద్ధరించింది, పెట్టిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2000 ఏళ్ళు. వాళ్ళ తండ్రి పెట్టిన దాన్ని ఎత్తేయాలని తీర్మానం చేసి పంపించిండు. ఇవాళ అదే దిక్కైంది ఇవాళ. కాబట్టి ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే సోషల్ మీడియా పైన నేను ఉక్కుపాదం మోపుతా, కట్టడి చేస్తా, ముక్కుతాడేస్తా అంటాడో అదే మళ్ళీ మీకు రేపు దిక్కైద్ది. అదే సోషల్ మీడియా మీకు అవసరం అయింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి, అడ్డగోలుగా వ్యవహరించొద్దు. ఇది గుణపాఠమే. జగన్మోహన్ రెడ్డి చేసిన కథ అంతా గుణపాఠమే మీకు. ఏది పడితే అది ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి, అధికారం ఉంది కాబట్టి మాట్లాడితే రేపు అధికారం పోయిన రోజు ఇదే సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఇదే జర్నలిస్టులు, ఇదే సోషల్ మీడియా మీకు అవసరమైంది మీ రాజకీయాలకి. ఈయనకు మండలి ఎట్లా అయితే అవసరమైందో మీకు అది అవసరమైంది. కాబట్టి గమనించుకొని భవిష్యత్తును చూసుకొని ముందుకు పోవాలా. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వెరైటీ వార్తలు ఉంటాయి, జనం గురించి ఉండవు. చంద్రబాబు అరెస్ట్ వెనక సిఐడి మహా కుట్ర ఉందట. తాడేపల్లి డైరెక్షన్లో తప్పుడు స్కిల్ స్టోరీ. నాడు పివి రమేష్ వాంగ్మూలం తారుమారు. ఇది అసలు ఈ వార్తకి ఏమన్నా అర్థం ఉందా? ఆంధ్రజ్యోతి పేపర్ రాసిన దానికి ఏమన్నా కొద్దిగా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిందా? నిన్న అయిందా, మొన్న అయిందా అరెస్టు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది 2023 సెప్టెంబర్లో అయిండు. ఇవాళ దీని గురించి వార్త ఎందుకు? మహాకుట్ర జరిగింది ఇది అంటే రాసి జనం విని ఇది తప్ప ఒప్ప తెలవక అయోమయంలో ఉండరు. నువ్వు రాసే వార్త నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎందుకు దీని గురించి రాయాల్సింది? ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్య ఆయన బ్యాన్ రాయటం ఎప్పుడైనా పెట్టినా? పొగిడితేనే చంద్రబాబు నాయుడుని పోగొట్టడం, లేదా జగన్మోహన్ రెడ్డి తిట్టడం, ఈ రెండే కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఇది కాదు కదా జర్నలిజంగా. మీ పేపర్ నుంచి మీ పత్రిక టీవీ నుంచి ఆశించేది ప్రజలు. ఇదట చంద్రబాబు అరెస్ట్ వెనక మహాకుట్ర ఉందట. ఈ కుట్ర గురించి ఎప్పుడో చెప్తుండ్రి. ఆ ఉందో లేదో కానీ నువ్వు క్రియేట్ చేస్తున్నావు స్క్రిప్టు మీరు క్రియేట్ చేస్తున్నారు. మీ కమ్మనైన వార్తలు ఇని చదివి జనాలు ఇది నమ్మకం కోల్పోయింది పత్రిక. ఇవాళ సందర్భం ఉందా ఏమన్నా? అరెస్ట్ చేసిన తెల్లారో లేదా ఆ వారమో ఆ 10 రోజులు రాసినంటే అర్థం ఉంటుంది. ఇవాళ అరెస్టు లేదు, ఇవాళ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండు. ఇవాళ దీని గురించి వార్త రాశారు. ఏం రాశారు? నాడు పివి రమేష్ వాంగ్మూలం తారుమారు చేశారట.
2023 సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి నంద్యాల పర్యటనలో బస్సు వేసిన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును హైడ్రామా మధ్య సిఐడి అరెస్ట్ చేసిన తీరు నేటికి ప్రజలకు గుర్తుంటుంది. గుర్తుందో లేదా అని గుర్తు చేస్తారా ఇది మీరు? స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, నిధులు దారి మళ్లించారని నాడు సిఐడి ప్రకటించింది. నాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన రోత మీడియా కూడా అదే పాట పాడారు. తాజాగా బయటపడిన విషయం ఏంటంటే అసలు ఈ కేసే ఒక కుట్రాట. తాడేపల్లి డైరెక్షన్లో సిఐడి ఉన్నతాధికారులు చేసిన మహాకుట్ర ఉంది అని చెప్పి ఆయన బయటికి తీసుకొచ్చిండు. ఇదట వాస్తవం అట, ఇది తప్పట. ఇంకో 161 స్టేట్మెంట్ మార్చేసి సిఐడి అధికారులు చెప్పని విషయాలతో సొంతంగా వాంగ్మూలం. అర్ధరాత్రి దాటాక అక్రమంగా చంద్రబాబు అరెస్టు, 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే సిఐడి, వైసీపీ నేతల అడ్డగోలు ఆరోపణలు, తాజాగా వెలుగులోకి వచ్చిన జగన్ లీలలు. ఇది మార్చేశారట వాంగ్మూలాన్ని. వాంగ్మూలం వాళ్ళు మార్చారు లేదు కానీ నువ్వు మార్చి వార్తలు రాతను. ఆడ ఏం జరిగిందో ఇప్పుడు ఏదో అయిపోయింది, క్లీన్ చిట్ కోర్టు ఇచ్చినట్టు రాతండి వార్తలు. ఈ కుట్ర జరిగిందో ఆడ ఏం లేదనే రాతను. ఇప్పుడు ఏం లేదు, నేను తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పుకునే అర్హత ఉంది, హక్కు ఉంది ఆయనకి. కానీ మీరెందుకు రోతగా రాసి మీరు ఇంకోళ్ళని రోత పత్రిక అంటారు? మీరే రోత చేస్తారు. ఇది వాస్తవం అట, ఇది కథ అట. అసలు మీరు వాస్తవం చెప్పే నైజం ఉందా? ఎట్లా తెలుసు నీకు వాస్తవం అని? ఇక మీకే సెల్ఫ్ డిక్లరేషన్లు, ఇది అబద్ధం ఇది నిజం అని చెప్తారు. నువ్వు రాసే వార్తలే పచ్చి అబద్ధాలు. ఇక మళ్ళీ దీంట్లో కూడా వాస్తవాలు ఉంటాయి. మీ దాంట్లో కూడా ఏంది వాస్తవం? ఒక పథకానికి లేదా ప్రాజెక్టుకు శాసనసభలో బడ్జెట్ ఆమోదం ఉన్నప్పుడు నిధుల విడుదలలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఏదైనా పని సత్వరం కావాలన్నప్పుడు ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు చెప్పడం రివాజు. ఇది అందరికీ తెలిసింది. ఇక దీంట్లో వాస్తవం ఉంది. అరే స్కిల్ దాంట్లో ఏం జరిగింది చెప్పరా ఆయన అంటే జనరలైజ్ చేసి చెప్తున్నారు. స్కిల్ స్కామ్లో ఏం జరిగింది అది ఆ వాస్తవం చెప్పండి. ఇది సిఐడి కథడ. స్కిల్ ప్రాజెక్టులో చెల్లింపుల నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. నేను కుదరదని అభ్యంతరం చెబితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు ఫోన్ చేసి ఒత్తిడి చేసి డబ్బులు విడుదల చేయించారని పివి రమేష్ చెప్పినట్టు ఇది వాస్తవం, ఇది కథ కాదు. ఇది వాస్తవం అయి ఉంటుంది. ఇది జనరలైజ్ పాలసీ. నిజంగానే కేబినెట్ ఆమోదం, శాసనసభ ఆమోదం, బడ్జెట్లో కేటాయిస్తే అభ్యంతరాలు ఉండవు. అది ఏది లేకుండానే నువ్వు విడుదల చేయంటే ఆయన అభ్యంతరం చెప్పినట్టు లేదు చేయాల్సిందని ఒత్తిడి చేశారట. ఆ ఒత్తిడి చేసినందుకే కదా. ఒత్తిడి చేస్తే ఉత్తగా ఒత్తిడి చేసిందని లేదుగా, రికార్డు ఉంది. 330 కోట్లు డబ్బులు ఇచ్చినట్టు. ఆ రికార్డుని బట్టే కదా తీసిపోయి లోపటేసింది. బాబు అరెస్టుకు నా స్టేట్మెంట్తో లింకా, పోలీసుల ప్రకటన దిగ్భ్రాంతికరం. ఆయన అరెస్టుకు దారితీసే అంశాలేవి వాటిలో లేవు. కేబినెట్ ఆమోదంతోనే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు, నిబంధనలకు అనుగుణంగానే డిజైన్ టెక్ నిధులు. నాటి ఇంటర్వ్యూలో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ స్పష్టీకరణ. ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూని పట్టుకుని ఒక వార్త పెద్ద బ్యానర్ ఐటమ్ రాసి ఇలా మహాకుట్ర జరిగిందని రాసిండు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు కూడా నేనేం తప్పు చేయలేదు అంటున్నాను. ఆయన అంటే అందం ఉంది, మీరు ఎందుకు అంటున్నారు? ఇది ఒక వార్త రాసిండు. ఇది జనాలకు ఎక్కడ ఉపయోగపడదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది, టీడీపీకి ఉపయోగపడింది. అంటే పత్రిక టీడీపీది కాబట్టి అదే రాస్తారనుకోండి. ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా గనుడట వెంకటరెడ్డి విడుదలని. గుట్టు చప్పుడు ఏముంది? పురియం ఇంట్లో కూడా మళ్ళీ గుట్టు చప్పుడు ఉంటుందా? అరే జైలుకి పోయినాడు బెయిల్ తెచ్చుకుంటాడు. దాంట్లో గుట్టు చప్పుడు ఏంది? గుట్టు చప్పుడు కాకుండా దొంగలెక్క వచ్చిండు అయింది. బెయిల్ ఇవ్వకుండా దూకి వచ్చిండు, గోడ దూకి వచ్చినట్టు రాసిండు వార్త. ఏమైనా అర్థం ఉందా? అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా బెయిల్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చేటప్పుడు బెయిల్ ఇస్తేనే వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా వచ్చిండా? ఈయన కూడా అదే అవుతాడు. తీవ్ర అభియోగాలన్న కేసులో చడీ చప్పుడు లేకుండా బెయిల్ అట. చడీ చప్పుడు అంటే డమకాలు మోగిస్తాడు ఏంది జడ్జి? తీవ్ర అభియోగాలు ఉన్న కేసులు అంటే వాదనలు జరుగుతాయి, వాదోపవాదనలు జరుగుతాయి. జడ్జికి ఆడ చట్టం ఉంటుంది, చట్ట ప్రకారం బెయిల్ ఇస్తారు. అంటే మీరే బెయిల్ ఎప్పుడు ఇవ్వాలో, చడీ చప్పుడు కాకుండా ఎట్లా ఇవ్వాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? ఎవరికి బెయిల్ ఎప్పుడు ఇవ్వాలనేది ఆంధ్రజ్యోతి డిసైడ్ చేద్దా ఏంది? చడు చప్పుడు కాకుండా ఇచ్చిందట. సమర్థ వాదనలు వినిపించడంలో ఏసీబీ విఫలమైంది. బెయిల్ పిటిషన్పై అభ్యంతరం చెప్పని వైనం. దేశం విడిచి వెళ్లరాదని అధికారికి కోర్టు షరతు. ప్రతి శనివారం ఏసీబీ సిఐయు అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశం. ఎక్కడ లేని బాధ పాపం వెంకటరెడ్డికి బెయిల్ వచ్చింది. సరే ఆయన ఏం తప్పు చేసినది ఏంది, బెయిల్ వస్తే ఏంది రాకపోతే మనకు సంబంధం లేదు. కానీ వీళ్ళ బాధ అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి పేపర్ బాధ ఏంటంటే ఎట్లా ఇస్తారు? చడి చెప్పు కావాలంటే ఎట్లా ఇస్తారు? మాకు చెప్పకుండా, మాకు చెప్పాలిగా ముందు జడ్జి. ఆంధ్రజ్యోతి పేపర్కి ఫోన్ చేసి చెప్పాలి, మేము బెయిల్ ఇవ్వాలా వద్దా అని అన్నట్టు రాశారు వార్త. తీవ్ర అభియోగాలు ఉన్నాయి, ఎట్లా ఇస్తారు బెయిలు? ఇవి తీవ్ర అభియోగాలు ఉన్నాయా లేవో జడ్జి గారికి తెలియదా? ఆ అభియోగాల సంగతి ఆయన చూడకుండానే ఉట్టినే సంతకం పెడతారు బెయిల్ పైన. కామన్ సెన్స్ ఉండాలి కొద్దిగా. పెద్ద వార్త రాసేటప్పుడు పత్రికలో
తీవ్ర అభియోగాలు ఉన్నాయట. ఏసీబీ అట సరిగ్గా వాదించలేదట. మరి మీరు పోయి వాదించాల్సింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కోర్టు వేసుకొని వాదిస్తే పోయేది. లేదంటే మీరే ఒక స్పెషల్ అడ్వకేట్‌ని పట్టపోయి వాదిస్తే పోయేది. ఇక వాడు వాదించేది చెప్తుంటే, ఏసీబీ వాడు వాదించేది కూడా నువ్వే చెప్తుంటే, ఈ జడ్జి గారు బెయిల్ ఇచ్చేది కూడా నువ్వే చెప్తుంటే, బెయిల్ ఎట్లా ఇస్తారు ఇప్పుడు చడీ చప్పుడు కాకుండాని? డమకాలు బాజా బాజాతో ఇస్తారా బెయిలు? ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. చడీ చప్పుడు కాకుండా ఇచ్చారట. డిఎస్సి ఆలస్యం, ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్. తాజాగా వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ దాని నివేదిక వచ్చాక నోటిఫికేషన్. ఈలోగా అభ్యర్థుల సన్నద్ధతకు అవకాశం. నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం చేస్తా. న్యాయ వివాదాలు రాకుండా ప్రభుత్వం కసరత్తారు. అయిపోయా. ఇగబాయ్ డిఎస్సి వస్తుందా అన్నారు. ఆలస్యం అవుతుంది డిఎస్సి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ముద్దు పేరు పెట్టారు దానికి. ఇప్పట్లో రాదట. ఒకడు చదువుకుంటాడా గగ్గోలు పెడతాడు. ఇక రేపు వస్తుందో మాపొద్దో అని రూములు కిరాయికి తీసుకొని వడ్డీలకు డబ్బులు తెచ్చి ఉద్యోగాలు బంద్ చేసి అవుతున్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం. ఇక ఏకసభ్య కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి, ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ కావాలి, ఎప్పుడు డిఎస్సి రావాలి. ఇక అయిపోయి చదువుకొని మళ్ళా ఎవడు చేసే పని వాడు చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. మిగిల్చింది అప్పుల కుప్ప. జగన్ సర్కార్ అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం. అప్పులు చెల్లింపుల భారం 10,86,000 కోట్లకు చేరిక. ఇంకా వెలిగితీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం పెండింగ్ చెల్లింపుల భారమే 2,06,000 కోట్లట. మిగిల్చింది అప్పుల కుప్పట. ఇది జనాలకు సంబంధించిన వార్త కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు జనాలను మర్చిపోయినాయి, ప్రజల గురించి రాయటం మర్చిపోయినాయి. దేనికి ఇది? ఇప్పుడు ఈ వార్తలు ఆంధ్రజ్యోతి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈనాడు పత్రిక పదే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాస్తనే ఉన్నారు. అప్పులు శ్రీలంక చేసిండు, ఇంకేదో చేసిండు అని రాత్రి. మళ్ళీ ఇవాళ కొత్తగా రాసేది ఇందులో. దీని అర్థమైంది, జగన్మోహన్ రెడ్డిని దింపడం కోసం ఏదైతే హామీలు ఇచ్చిండో చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6, సూపర్ 7, మన్ను మశానం అవన్నీ ఎగ్గొట్టడానికి జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తుంది ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక. అప్పులైన జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇయ్యలేకపోతాడు. దాని జస్టిఫికేషన్ అన్నట్టు. ఆయన మోసే కార్యక్రమం మోస్తే మొయ్యండి. ఎందుకు ప్రజలను బకరా చేయటం? ప్రజలను బకరా చేసి అప్పులు మిగిలిచ్చిండు, అప్పులు చేసిండు. మీరు మిగిలిచ్చేది ఏంది? ఇలా అప్పులు కాదా? మీరు చేస్తుంది ఏంది? అప్పులు కాదా? ఇక దీనికి వార్తలు ఎందుకు? రాయాల్సింది ఏంది? ప్రభుత్వం ఏం చేయాలి రాయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గురించే పదే వార్త. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసిండు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు ఇవాళ, చంద్రబాబు నాయుడు గారు అనే ముఖ్యమంత్రిని మీరు ప్రశ్నిస్తే ప్రజలకు న్యాయం జరిగింది. ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గురించి వార్తలు రాసి ఆయన చేసిన అప్పుల గురించి 5 ఏళ్ల నుంచి వార్తలే రాత్రి, మళ్ళీ ఇప్పుడు కూడా అదే రాత్రి ఓడిపోయాక కూడా ప్రజలు ఏం ఆశిస్తున్నారు? మీరేం చెప్తున్నారు? ప్రజలు ఏదో కొత్తదనం ఆశించి ప్రభుత్వాన్ని మార్చారు. మీరు ఏదైనా ఇచ్చేది ఉంటే ఇవ్వాలి. కానీ ఆ హామీలను ఎగ్గొట్టడానికి మీరు పత్రికగా మొత్తం సిగ్గిడిసి రోత వార్తలు రాస్తారు. ప్రజలు ఏమనుకుంటారు మన గురించి అని కూడా లేదు. కనీసం మొత్తం బట్టలు ఇప్పేసుకొని వార్తలు రాస్తున్న పరిస్థితి ఇవ్వాలి. అరే ఆయన చేసిన అప్పుల గురించి పదే చెప్పాక మళ్ళీ చెప్పి అంటే దీని అర్థమైంది ఎగ్గొట్టే కార్యక్రమం. 10,86,000 కోట్లని ఈనాడు చెప్ప, 9,74,000 కోట్లని చంద్రబాబు నాయుడు గారు చెప్ప, బడ్జెట్లోనే 6,46,000 కోట్లని బడ్జెట్లో చెప్ప. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తుండు. మొత్తానికైతే ప్రజలు చెప్పిందే చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయడానికి చూస్తాను, మోసం చేయడానికి చూస్తాను. అప్పులు అయినాయి కాబట్టి చేయట్లేదని చెప్పడానికి చూస్తాను. ఇగో సేమ్ ఆంధ్రజ్యోతిలో గనుడు వెంకటరెడ్డి 50 రోజులలో బయటకి బెయిల్ ఇచ్చిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు. కోర్టు జడ్జి పేరు కూడా రాశారు, హిమబిందు గారు ఇచ్చారట. విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదల. వైకాపా ప్రభుత్వ పేదల దోపిడీకి సహకారం. ఇసుక విధానంలో 2,566 కోట్ల కుంభకోణం. కీలక పాత్రధారి ఏనే ఎట్లిస్తారా అన్నట్టు రాసింది. గనుడు వెంకటరెడ్డికి 50 రోజుల్లోనే బెయిల్ ఎట్టిస్తారు, ఒక 500 రోజులు ఉంచాలి కానీ మేము చెప్పినప్పుడు ఇవ్వాలి కానీ అని ఈనాడు కూడా అదే రాసింది, ఆంధ్రజ్యోతి అదే రాసింది. వీళ్ళ వార్తలు, వీళ్ళ స్క్రిప్ట్ మొత్తం కమ్మనైన వార్తలు ఉంటాయి. ఆ కమ్మదనం కోసమే వార్తలు రాస్తారు, వేరే దేనికి రాయరు. ఇది ఈనాడు. జనం గురించి రాయట్లే, ప్రజల గురించి మర్చిపోయారు. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.